అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో పర్టికులర్గా ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3 సిలబస్లో రామాయణం ఏదైతే ఉందో రామాయణం నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, దానికి సంబంధించి మన కంటెంట్ అనేది కవర్ అయిందా లేదా, అంటే మనం ఇచ్చేటటువంటి కంటెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కవర్ చేస్తుంది అంటే రేపు ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా ఈజీగా కవర్ చేస్తుందని అర్థం. అయితే మనకి ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3 సెకండ్ పార్ట్, అంటే మనకి ప్రిలిమ్స్లో సెకండ్ పార్ట్, మెయిన్స్లో సెకండ్ పేపర్, రెండింటికి సిలబస్ ఒకటే. కాబట్టి ఈ సిలబస్లో మీరు గమనిస్తే ఏదైతే మనకి రామాయణం, మహాభారతం, భాగవతం, అదేవిధంగా పురాణాలు, ఈ 4 టాపిక్ల నుంచి నియర్లీ 50 to 55 క్వశ్చన్స్ వస్తాయండి. మేజర్ పోర్షన్ ఇది అండ్ వెరీ ఇంపార్టెంట్ పోర్షన్. మనం కరెక్ట్గా ఫాలో అయితే ఈజీగా తెచ్చుకోవాల్సినటువంటి పార్ట్ ఇది. అయితే ఇందులో మనకి రామాయణం ఒకసారి గమనిస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే రామాయణం నుంచి మెయిన్స్లో 15 మార్క్స్ వరకు వస్తుందండి. అదేవిధంగా మహాభారతం నియర్లీ 20 క్వశ్చన్స్ వరకు మహాభారతం నుండి వస్తుంది. ఎక్కువ అంటే మహాభారతం 18 పర్వాలు కాబట్టి ఎక్కువ ప్రశ్నలు మహాభారతం నుండి వస్తాయి. అదేవిధంగా భాగవతం నుంచి ఒక 10 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా పురాణాల నుంచి ఒక 10 ప్రశ్నలు వస్తాయండి. ఓవరాల్గా 55 మార్కుల వరకు కూడా మనకి ఈ పార్ట్ కవర్ అవుతుందండి. కాబట్టి సెకండ్ పేపర్లో మేజర్ పోర్షన్ ఎక్కువ మార్కులు కవర్ చేసేటటువంటి పార్ట్ కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. చూడడానికి పెద్ద పెద్ద గ్రంథాలు అనిపించినా సరే క్వశ్చన్ అనేది బేసిక్ లెవెల్లోనే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రామాయణ, మహాభారతం, భాగవతం, పురాణాలని అధ్యయనం చేసి అందులో పిహెచ్డి చేయమని అడగలేదు. సిలబస్లో ఇచ్చినప్పుడు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలలో ప్రస్తావించినటువంటి పాత్రలు, ముఖ్యమైనటువంటి పాత్రలు, అదేవిధంగా అక్కడ వచ్చేటటువంటి ప్రదేశాలు, ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలు, అదేవిధంగా అక్కడ వచ్చేటటువంటి రాజవంశాలు, ఈ మూడింటిని చూసుకోమని చెప్పారండి. అంటే మనం రామాయణం చదివినా, మహాభారతం చదివినా, భాగవతం చదివినా, పురాణాలు చదివినా సరే మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది అక్కడ మనకి సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశాడో రామాయణంలో వచ్చేటటువంటి పాత్రలు కానీ, ప్రదేశాలు కానీ, రాజవంశాలు కానీ, వీటిని ప్రాధాన్యతగా పెట్టుకొని మీకు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వెరీ బేసిక్ లెవెల్లో ఇక్కడ మనకి సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ పాత్రలు, ప్రదేశాలు, రాజవంశాల మీదే ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి తగ్గట్టే నేను రామాయణం కంటెంట్ అంతా రెడీ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా నేను ఇచ్చేటటువంటి కంటెంట్ రామాయణం మొత్తం మీకు 130 పేజెస్ ఇచ్చానండి. ఈ 130 పేజెస్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే చాలు. అందులో కూడా ఏంటంటే ఈ పాత్రలు, ప్రదేశాలు, రాజవంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు చదివితే ఈజీగా, అంటే మీరేంటంటే ఒక 1 or 2 అవర్స్లో కూడా దాన్ని రివిజన్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీకు ప్రశ్నల శైలి అనేది మీకు అర్థమైతే ఏం చదవాలో ఏం చదవకూడదో మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఎండోమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ప్రశ్నల సరళిని ఒకసారి గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే విశ్వామిత్రుడిని ఇలా కూడా పిలుస్తారు. విశ్వామిత్రుడి యొక్క పేరుని గాధేయుడు అంటారు. ఎందుకు గాధేయుడు అంటారంటే గాదికి పుట్టాడు కాబట్టి గాధేయుడు అని అంటారు. ఇది పర్టికులర్గా ఏంటంటే మనకి రామాయణంలో బాలకాండలోనే వస్తుంది. ఎందుకంటే విశ్వామిత్రుడి గురించి గౌతమ మహర్షి అహల్యకు పుట్టినటువంటి శతానందుడు రాముడికి చెప్తారు. అంటే నీ యొక్క గురువు ఎంత గొప్పవాడో అని చెప్పడానికి ఈ విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతాన్ని మొత్తం చెప్తారనమాట. అందులో భాగంగా మనకి క్వశ్చన్ అడిగారు. ఒకసారి మన ప్రీవియస్గా ఈ క్వశ్చన్ని మనకి మెటీరియల్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతంని చెప్పినప్పుడు శతానందుడు రాముడితో విశ్వామిత్రుడి గురించి ఇలా చెప్తున్నాడు. గాది కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం పాటు రాజ్యపాలన చేశాడు. అంటే నీ యొక్క గురువు ఎంత గొప్పటివాడో అని చెప్పడానికి కోసం శతానందుడు విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా రాముడితో చెప్తారు. అందులో పర్టికులర్గా ఈ గాధేయుడు యాక్చువల్గా ఏంటంటే మనకి విశ్వామిత్రుడికి కౌశికుడు
అదేవిధంగా గాధేయుడు అని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. గాది యొక్క కుమారుడు కాబట్టి గాధేయుడు అని పేరు వచ్చిందండి. ఈ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ పాత్ర, ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే రామాయణంలో వచ్చేటటువంటి పాత్ర, విశ్వామిత్రుడు ఒక ఇంపార్టెంట్ పాత్ర కాబట్టి ఆ పాత్ర మీద ఇచ్చాడు క్వశ్చన్. అంటే ఇప్పుడు రామాయణంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో, ఎన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నాయో ఆ పాత్రల గురించి మీకు పూర్తి వివరణ అనేది మనకు అర్థం కావాలి. అర్థమైతే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్, రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి మహర్షి ఎవరు? అక్కడ మనకి యుద్ధకాండలో రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి బాగా అలసిపోయినప్పుడు ఆ సమయంలో అగస్త్యుడు వచ్చి, పర్టికులర్గా అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఆదిత్య హృదయం అనేటటువంటి సూర్య భగవానుడికి సంబంధించి ఒక గొప్ప శక్తిని పొందుకోవడానికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారనమాట. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అగస్త్యుడు ఏ కాండలో బోధించాడు? పర్టికులర్గా మనకి అగస్త్య మహర్షి 2 కాండల్లో వస్తారు. ఒకటి మనకి అరణ్యకాండలో అగస్త్య మహర్షి కనిపిస్తారు, అదేవిధంగా యుద్ధకాండలో అగస్త్య మహర్షి కనిపిస్తారు. కాబట్టి అరణ్యకాండలో రాముడు పంచవటిని నిర్మించుకోవడానికి, ఆశ్రమాన్ని నిర్మించుకోవడానికి చక్కని ప్రదేశం చూపించమంటే అగస్త్య మహర్షి పంచవటిని చూపిస్తాడు, పంచవటి దగ్గర నిర్మించుకోమని చెప్తాడు. అదేవిధంగా రాముడు యుద్ధం చేసి అలసిపోయినప్పుడు, నీరసించిపోయినప్పుడు అటువంటి పరిస్థితుల్లో కొత్త ఉత్తేజాన్ని పొందడానికి రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎవరు? అగస్త్యుడు ఉపదేశిస్తారనమాట. అది ఎక్కడంటే యుద్ధకాండలో జరుగుతుంది. ఒకసారి యుద్ధకాండకి వెళ్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదండి ఇక్కడ మనకి డైరెక్ట్గా రాముడికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశించుట. ఇటుపక్క రాముడు అలసిపోయిన వాడే రావణుణ్ణి అసలు ఎలా సంహరించడమని ఆలోచిస్తుండగా ఆ టైంలో పర్టికులర్గా బాగా నీరసించిపోయి అలసిపోయినటువంటి సమయంలో అగస్త్య మహర్షి వస్తారు. అగస్త్య మహర్షి వచ్చి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారనమాట. ఇది నువ్వు స్వీకరిస్తే, ఇది ఆదిత్య హృదయాన్ని నువ్వు పాడుకుంటే నీకు ఎటువంటి అలసట ఉండదు, ఎటువంటి భయం ఉండదు, ఎక్కడున్నా సరే నిన్ను రక్షిస్తుంది అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తారు. ఈ విధంగా ఏంటంటే మనకి రామాయణంలో వచ్చేటటువంటి ప్రతి సన్నివేశాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒక్క క్వశ్చన్ కూడా మనకి మిస్ అవుతుంది. తర్వాత సగరుడు వదిలినటువంటి యజ్ఞాశ్వాన్ని ఎవరు దొంగిలించారు? ఇది కూడా రామాయణంలో బాలకాండలో మనకు వస్తుంది. రాముడికి గంగావతరణం గురించి విశ్వామిత్రుడు చెప్పినప్పుడు రాముడి వంశంలో ఉన్నటువంటి గతంలో, పూర్వకాలంలో రాముడి వంశంలో ఉండేటటువంటి సగర చక్రవర్తి, ఆ సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని దేవేంద్రుడు మనకి దొంగిలిస్తారనమాట. ఎవరు దొంగిలించారని అడిగాడు. ఇది కూడా మనకి రామాయణంలో బాలకాండలో కనిపిస్తుందండి. గంగావతరణం అంటే గంగ ఏ విధంగా దివి నుంచి భూమికి ఉద్భవించింది, అందులో పర్టికులర్గా భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం ఏంటి, గంగాదేవిని భూమి మీదకి ఎలా రప్పించాడు, ఆ పాటలో మనకి గంగ అనేది ఏ విధంగా అవతరించిందని రాముడు విశ్వామిత్రుని అడిగితే అప్పుడు గంగానది గురించి ఏ విధంగా మనకి భూమి మీదకి వచ్చింది అనే చెప్పేటటువంటి క్రమంలో భాగంగా ఈ తమ సగర చక్రవర్తి గురించి చెప్తారు. సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలినప్పుడు ఆ గుర్రాన్ని ఎవరు అపహరించారంటే దేవేంద్రుడు అపహరించాడు. క్లియర్గా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, దశరథుని పుత్రేష్టి యాగం, పుత్రకామేష్టి యాగాన్ని జరిపించినటువంటి మహర్షి ఎవరు? ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది దశరథుడికి ఎన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించినా సరే, ఎంతమంది భార్యలు ఉన్నా సరే సంతానం కలగదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని జరిపించాలనుకుంటారు. కానీ ఆ పుత్రకామేష్టి యాగం జరిపించాలంటే పర్టికులర్గా ఒక ఋషి ఉండాలి. ఆ ఋషి వస్తేనే ఆ యొక్క పుత్రకామేష్టి యాగం అనేది సత్ఫలితాన్ని ఇస్తుంది. అది ఆయన మాత్రమే చేయగలరు. అందుకనే మనకి ఋష్యశృంగుడిని పిలిపిస్తారు. పర్టికులర్గా మనకి ఆ ఋష్యశృంగుడిని పిలిపించి అంగరాజ్యంలో ఉండేటటువంటి ఆ ఋష్యశృంగుడిని పిలిపించి ఈ యొక్క పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తారన్నమాట. ఇది పర్టికులర్గా మనకి రామాయణంలో మొదట్లోనే బాలకాండలోనే పుత్రకామేష్టి యాగం అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టక ముందు ఈ యొక్క పుట్టడానికి పర్టికులర్గా ఈ యొక్క పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తారు. ఎవరి ఆధ్వర్యంలో జరిపిస్తారంటే ఋష్యశృంగుడు అండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈయన మనకి
అశ్వమేధ యాగాన్ని చేయడానికి, అశ్వమేధ యాగం చేయాలంటే ఈ రెండు యాగాన్ని, పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి, అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగం పుత్రకామేష్టి యాగం చేయాలంటే అలా చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన యాగాన్ని చేస్తేనే సంతానం కలుగుతుందని సనత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో చెప్తారనమాట. అప్పుడు ఋష్యశృంగుడిని రప్పిస్తారు. ఋష్యశృంగుని రప్పించి ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో మనకి పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తారు. దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి అశ్వమేధ యాగాన్ని జరిపించాలి, నాకు కుమారులు కలగాలంటే తప్పనిసరిగా మీకు కుమారులు కలుగుతారు, పుత్రకామేష్టి యాగాన్ని నేను దగ్గరుండి జరిపిస్తానని చెప్పి పుత్రకామేష్టి యాగం జరిపిస్తే అందులో భాగంగా మనకి యజ్ఞంలో ఆ యొక్క అమృత పాత్ర అనేది వచ్చి ఆ అమృత పాత్ర దశరథి యొక్క భార్యలు స్వీకరించిన తర్వాత రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడతారు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్, రామాయణంలో ఏ కాండలో సంపాతి తన వృత్తాంతాన్ని వానరులకు వివరించాడు? ఇందులో మనకి రామాయణంలో పాత్రలు, రామాయణంలో వచ్చినటువంటి భాగాలు, రామాయణంలో వచ్చేటటువంటి ప్రదేశాలు అండ్ రామాయణంలో వచ్చేటటువంటి వివిధ రాజవంశాలు, ఈ నాలుగింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇక్కడ మనం ఏంటంటే ఏ సన్నివేశం అనేది ఏ యొక్క పర్టికులర్గా మనకి ఏ సన్నివేశం ఏ కాండలో జరుగుతుందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ కాండలో సంపాతి తన గత వృత్తాంతాన్ని వానరులకు వివరించాడు? సంపాతి ఎవరు? జటావి యొక్క అన్న, జటాయువు యొక్క సోదరుడే సంపాతి. పర్టికులర్గా మనకేంటంటే కిష్కింధకాండ అంగదుడు ఆధ్వర్యంలో దక్షిణంకి వెళ్ళినటువంటి జాంబవంతుడు, అదేవిధంగా మనకి హనుమంతుడు, వీళ్ళందరూ కలిసి దక్షిణ దిక్కులో సీతాదేవి గురించి వెతుకుతున్నప్పుడు అందులో భాగంగా ఈ సంపాతి కనిపిస్తారు. ఈయన ఒక పక్షి. యాక్చువల్గా ఈయన యొక్క రెండు ఏంటంటే రెక్కలు విరిగి పడిపోయి ఉంటాయి. ఎప్పుడైతే రామకథ వింటారో రామకథ విన్న తర్వాత ఆయనకి మళ్ళీ రెక్కలు వస్తాయి. ఆయనకి ఒక వరం ఉంటుందన్నమాట. ఆ వరం ప్రకారం ఆయనకి రెక్కలు వస్తాయి. ఆ టైంలో మనకి జటాయువు గురించి తన గత వృత్తాంతాన్ని గురించి జటాయువు నేను సోదరులం, ఈ యొక్క గత వృత్తాంతం నాకెందుకు రెక్కలు పోయాయి, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి వానరులందరికీ వివరిస్తారనమాట. దీన్నే మనకేంటంటే సంపాతి యొక్క వృత్తాంతం అంటారు. సంపాతి గత వృత్తాంతం గురించి వానరులకి వివరిస్తాడు. ఏ కాండలు అంటే పర్టికులర్గా మనకి కిష్కింధ కాండలో ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇస్తాడు అంటే పలానా సన్నివేశం అనేది ఏ కాండలో జరిగింది. ఇప్పుడు రామునికి పట్టాభిషేకం అనేది ఎక్కడ జరిగింది, ఏ కాండలో జరిగింది. పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఏ కాండలో చేశారు. పట్టాభిషేకం చివరికి మనకి అయోధ్యకాండలో జరిగింది. యాక్చువల్గా పట్టాభిషేకానికి అయోధ్యకాండలో పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరిగినా సరే కైకేయి ఇచ్చినటువంటి వరం వల్ల రాముడు అరణ్యవాసం చేస్తాడు. కానీ చివరికి యుద్ధకాండలో మనకి ఏం జరుగుతుంది, చివరికి రాముడు రావణాసురుడు సంహరించిన తర్వాత అప్పుడు పట్టాభిషేకం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రతి సన్నివేశం అనేది ఏ సన్నివేశం ఎక్కడ ఏ కాండలో మనకి కనిపిస్తుంది ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకొని చదవాల్సి ఉంటుందన్నమాట. ఇదిగోండి మనకి కిష్కింధ కాండలో భాగంగా సంపాతి వృత్తాంతం చెప్తారు. ఆ సంపాతి అంటే మనకి ఈ వానరులందరూ వెళ్ళి చనిపోదాం అనుకుని ప్రాయోపవేశం చేద్దాం అనుకునే టైంలో వీళ్ళందరినీ తినేద్దామని సంపాతి వస్తే వీళ్ళందరూ రామకథ గురించి చెప్పుకునేటప్పుడు అందులో జటాయువు గురించి మాట్లాడుతుంటారు. ఎవరు నా అన్న గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అని అడిగినప్పుడు వాళ్ళు ఈ కథ అంతా చెప్తారు. ఈ కథ అంతా చెప్పిన తర్వాత అప్పుడు మనకి సంపాతి రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయిన తర్వాత అప్పుడు పూర్వజన్మ మనకి గతంలో వచ్చినటువంటి వరం వల్ల ఆయనకి మళ్ళీ రెక్కలు వస్తాయి. సంపాతే మనకి రావణాసురుడు సీతాదేవిని ఎత్తికెళ్ళిపోయాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి వీళ్ళకి చెప్తుంటాడనమాట. ఇది మనకి సంపాతి వృత్తాంతం. ఈ సంపాతి వృత్తాంతం మనకి పర్టికులర్గా ఎక్కడొచ్చింది, కిష్కింధ కాండలో వస్తుంది. కాబట్టి ఏ కాండలో ఏ సన్నివేశం జరిగిందనేది కూడా మనకి క్లియర్గా చూసుకోవాలి. ఇదంతా కూడా ఈ సంపాతి వృత్తాంతం మనకి ఎక్కడండి, కిష్కింధ కాండ. వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, రాముడు ధర్మావతారము. రామో విగ్రహవాన్ ధర్మ సత్యసాధు పరాక్రమ అని ఎవరు చెప్పారని ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రామో విగ్రహాన్ ధర్మ అంటే ఒక విగ్రహాన్ని, రాముడు యొక్క ధర్మం ఎలా ఉంటుందంటే ధర్మం అంతా ఒక విగ్రహంగా చేస్తే ఆ విగ్రహానికి రూపం ఇస్తే ఆ రూపమే రాముడు. అంత ధర్మాత్ముడని రాముడి యొక్క గొప్పతనం గురించి ఎవరు చెప్తారంటే మారీచుడు చెప్తాడు. ఎవరికి చెప్తారంటే రావణాసురుడు చెప్తాడు. ఎందుకంటే
సీతాదేవిని అపహరించమని మారీచుడు ఏంటంటే మనకి వివిధ రూపాలను పొందగలడు కాబట్టి నువ్వు లేడీ రూపాన్ని, రాక్షసుడివి లేడీ రూపాన్ని పొంది సీతాదేవిని అపహరించడానికి నాకు అవకాశం ఇవ్వని, నాకు సహాయం చేయమని అడిగితే అప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావు, ఇది చాలా తప్పిది, సీతాదేవిని అపహరించడం అనేది, రాముణ్ణి ఇది చేసుకొని సీతాదేవుణ్ణి అపహరించడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు అని రాముడి యొక్క ధర్మం గురించి చెప్తారనమాట. రాముడు ఎంత గొప్పవాడనేది చెప్తాడు. అలాంటిది ఒక రాక్షసుడు రాముడి గురించి ఒక పూత పూసినటువంటి ధర్మము రాముడు అంత గొప్ప ధర్మాత్ముడని, రామో విగ్రహవాన్ ధర్మ సత్యసాధు పరాక్రమ అని మారీచుడు చెప్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అరణ్యకాండలో ఈ రావణాసురుడు సీతాదేవిని అపహరించేటప్పుడు ఆ ముందు జరిగేటటువంటి సన్నివేశంలో ఈ విషయం చెప్తారనమాట. అరణ్యకాండలో మారీచునితో సంవాదం జరిగినప్పుడు రావణాసురుడికి మారీచునికి మధ్య జరిగినటువంటి సంవాదంలో అప్పుడు చెప్తాడనమాట. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానం ఇవ వాశవ అని రాముడి యొక్క గొప్పతనం గురించి చెప్తాడు. ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి దానికి ప్రాణం పోస్తే అంత గొప్ప ధర్మాత్ముడు రాముడని, రాముడి యొక్క గొప్పతనం గురించి ఎవరు చెప్తారంటే మారీచుడు చెప్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ జనక మహారాజు యొక్క తమ్ముడి పేరేంటి? ఇక్కడ రామాయణంలో పర్టికులర్గా రాజవంశాల గురించి అడుగుతున్నాడు. రాజవంశాల గురించి అడిగేటప్పుడు ఒకవైపు రాముడి యొక్క వంశము, మరొక వైపు సీతాదేవి యొక్క వంశం, మరొక వైపు ప్రధానమైనటువంటి పాత్ర రావణాసురుడు. ఈ ముగ్గురు యొక్క వంశాలను గురించి మనం చదువుకోవాలండి పర్టికులర్గా. ఎందుకంటే రాముడు దశరథుడు కుమారుడు కాబట్టి దశరథుడి యొక్క వంశం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డెఫినెట్లీ వంశాల మీద 1-2 క్వశ్చన్లు డెఫినెట్లీ పడిపోతాయి. అదేవిధంగా మరొక వైపు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజు సీతాదేవి యొక్క తండ్రి కాబట్టి జనక మహారాజు యొక్క వంశం గురించి మనం మాట్లాడుకోవాలి. మరొక వైపు ప్రధానమైనటువంటి పాత్ర రావణాసురుడు కాబట్టి రావణాసురుడి యొక్క వంశం గురించి మాట్లాడుకోవాలి. ఈ వంశాల గురించి ఇక్కడ ఇచ్చాను. దశరథుడి యొక్క వంశం, అదేవిధంగా జనక మహారాజు యొక్క వంశం, ఈ రెండింటి గురించి నేను ఇచ్చాను. వీటి గురించి సపరేట్గా నేను మళ్ళీ మీకు సపరేట్గా ఇస్తాను, అక్కడ కూడా చూసుకుందరు, సరిపోతుంది మీకు. జనక మహారాజు యొక్క తండ్రి పేరు ఏంటంటే తమ్ముడి పేరు కుశధ్వజుడన్. రాముడికి అండ్ సీతాదేవికి కళ్యాణం జరిగినప్పుడు ఆ సమయంలో తన తమ్ముడిని వేరే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. వేరే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి తమ్ముడిని పెళ్ళికి ఆహ్వానించాలని తీసుకొస్తారనమాట. కుశధ్వజుడు వస్తాడు మ్యారేజ్కి, కుశధ్వజుడు వస్తాడు కళ్యాణానికి. ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. అంటే మనకి ఒకవైపు దశరథుడి యొక్క వంశం మీద క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది, అండ్ రావణాసురుడి మీద వంశము అండ్ జనక మహారాజు యొక్క వంశం, ఈ వంశాల మీద డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుందండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీరాముడికి సీతాదేవికి మధ్య వివాహం జరిగినప్పుడు 2 కుటుంబాలు కూర్చొని మనం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా వివాహం చేసినప్పుడు. అందుకనే ఒకవైపు దశరథ మహారాజు యొక్క వంశం గురించి చెప్తూ ఉంటారు, మరొక వైపు జనక మహారాజు యొక్క వంశం గురించి చెప్తారనమాట. దశరథ మహారాజు వంశం గురించి ముందు చెప్పిన తర్వాత జనక మహారాజు తమ వంశం గురించి చెప్తాడు. అందులో పర్టికులర్గా జనక వంశంలో మొట్టమొదటి వ్యక్తి నిమి చక్రవర్తి. ఆయనకి మిథి పుట్టాడు, ఆయన నిర్మించిందే మిథిలా నగరం. ఇలా మొత్తం వంశం గురించి చెప్పినప్పుడు చివరికి హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు జన్మిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? జనకుడు మరియు కుశధ్వజుడు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములని అర్థం. జనకుడికి సీతమ్మ అయోనిజగా లభిస్తుంది, భూమి నుంచి మనకి నాగటి చాలు నుంచి లభిస్తుంది. అంటే డైరెక్ట్గా మనకి గర్భం నుంచి పుట్టదు సీతాదేవి, భూమి నుంచి మనకి అయోనిజగా పుట్టింది. అదేవిధంగా ఊర్మిళ, జనకుడి యొక్క కుమార్తె ఊర్మిళ, ఇద్దరు అంటే అయోనిజగా పుట్టినటువంటి సీతాదేవి, అదేవిధంగా ఊర్మిళ డైరెక్ట్గా నేరుగా పుట్టినటువంటి గర్భస్థంగా పుట్టినటువంటి ఊర్మిళ, ఇద్దరు కూతుర్లు అనమాట. ఈ విధంగా మనకి ఒక వంశం గురించి చదువుకునేటప్పుడు ఆ వంశంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి పాత్రలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ వంశంలో ఫర్ ఎగ్జాంపుల్ దశరథుడి వంశం తీసుకున్నాం అనుకోండి. దశరథుడి వంశంలో పర్టికులర్గా చాలా పెద్ద వంశం కదా. మొదట బ్రహ్మగారి నుంచి మరీచి, కాశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకు, వెరీ ఇంపార్టెంట్. ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించింది ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించింది కూడా ఈయన
ఇక్ష్వాకుకి కుక్షి, ఇలాగ మనం మొత్తం చూస్తే ఇందులో మనకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్ని మనకి క్లియర్గా చూసుకోవాల్సినటువంటి ఉంటుందన్నమాట. భరతుడు, అదేవిధంగా అసమంజసుడు, అంశమంతుడు, దిలీపుడు, అదేవిధంగా రఘువు, వీళ్ళందరూ కూడా మనకి రామ అంటే మీకు తర్వాత నేను క్లాసులో క్లియర్గా మీకు చెప్తాను ఎక్కడ ఏది ఇంపార్టెంట్ అనేది, మీరు అక్కడ క్లియర్గా చూసుకోండి, సరిపోతుంది. తర్వాత నెక్స్ట్, అగస్త్య మహాముని సలహా మేరకు రాముడు ఏ ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసించడం ప్రారంభించాడు? పంచవటి, ఇది అందరికీ తెలిసిందే. అగస్త్య మనకి అరణ్యకాండలో అనేక రకమైనటువంటి ఆశ్రమాలు, మునుల యొక్క ఆశ్రమాలని సందర్శించిన క్రమంలో అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శిస్తారు రాముడు. శ్రీరాముడు సందర్శించినప్పుడు ఇక్కడ నేను ఉండడానికి సరైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించుకోవాలి, అది ఎటువంటి ప్రదేశంలో నిర్మించుకోవాలని చెప్తే నేను అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అది చెప్తే అప్పుడు అగస్త్య మహాముని చెప్తారనమాట. అక్కడ మనకి పంచవటి దగ్గర నిర్మించుకోండి అని చెప్తారనమాట. ఇది అరణ్యకాండలో వచ్చినటువంటి పాట. ఇక్కడ క్లియర్గా అగస్త్య ఆశ్రమాన్ని రాముడు సందర్శించినప్పుడు ఇక్కడ అడుగుతారు, స్వామి మేము ఎక్కడ ఆశ్రమాన్ని కట్టుకోవాలి అని రాముడు అడిగితే, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనేటటువంటి గొప్ప వనం అనేది ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది, కానీ అక్కడ కాబట్టి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకో అని చెప్తారనమాట. ఇది క్లియర్గా చూసుకోండి. పంచవటి, ఇది పంచవటి అనేటటువంటి ప్రాంతం. తర్వాత నెక్స్ట్, దశరథ మహారాజు యొక్క తండ్రి పేరేంటి? ఇది కూడా వంశం మీద అడిగినటువంటి క్వశ్చన్ అండి. అంటే దశరథ ఇంతకుముందు ఎవరిని, జనక మహారాజు యొక్క వంశం మీద క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ దశరథ మహారాజు యొక్క వంశం మీద అడిగాడు. కాబట్టి రెండు రాజవంశాల గురించి చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. దశరథ మహారాజు యొక్క తండ్రి పేరు అజాతుడు కాదు, అజుడు. అజాతుడు అని రాశారు, తప్పది, అజుడు అంటారు. మనకి రామాయణంలో సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇరు వంశాల యొక్క చరిత్ర గురించి చెప్పినప్పుడు ఈ వంశక్రమాన్ని చెప్తారు. ఇంతకుముందు చూపించాను కదా, అందులో మీకు అక్కడ క్లియర్గా మనకి దశరథుడు అజుడు కొడుకు, అజుడికి దశరథుడు పుడతాడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడతారనమాట. ఇది క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దశరథ మహారాజు యొక్క వంశం చూసినప్పుడు ఇక్కడ చూడండి, యయాతికి నాగాభుడు జన్మిస్తాడు, నాభాగుడికి అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది మనకి దశరథుడి యొక్క వంశం. ఇది అంటే దశరథుడి యొక్క తండ్రి పేరు ఏమవుతుంది? అజుడికి దశరథుడు పుట్టాడు కాబట్టి దశరథుడి యొక్క తండ్రి పేరు అజుడి యొక్క తండ్రి పేరు నాభాగుడి యొక్క తండ్రి పేరు యయాతి. దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడతారు, ఇది మనకు తెలిసిందే. కాబట్టి మెయిన్ ప్రధానమైనటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అందులో పర్టికులర్గా జనక మహారాజు ప్రధానమైనటువంటి పాత్ర కాబట్టి జనక మహారాజు పైన కింద, అంటే జనక మహారాజుకి సోదరులు ఎవరైనా ఉన్నారా, జనక మహారాజుకి కొడుకులు ఉన్నారా, కూతురులు ఉన్నారా, తండ్రి, ఇలా మనం. అదేవిధంగా దశరథుడు ప్రధానమైనటువంటి పాత్ర కాబట్టి దశరథుడి యొక్క పైన తండ్రి, వాళ్ళ యొక్క వంశంలో మనకి పుట్టినటువంటి వాళ్ళు. అందులో పర్టికులర్గా ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్ష్వాకు ఉన్నారు. ఇక్ష్వాకు కూడా మనకి ఏంటంటే ఇందులో ఈ సూర్యవంశం, దశరథుడి యొక్క వంశాన్ని సూర్యవంశం అంటారు. ఈ సూర్యవంశంలో పుట్టినటువంటి వాళ్ళలో ఇక్ష్వాకు, ఆయన పేరు మీదకే మనకి ఏమొస్తుందంటే ఇక్ష్వాకు వంశం అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనకి ఇవన్నీ కొంచెం క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. తర్వాత రామాయణంలో దేవర్షి అని ఎవరిని అంటారు? వెరీ ఇంపార్టెంట్. రామాయణంలో దేవర్షి, ఇక్కడ మనకి రామాయణంలో అనేక రకమైనటువంటి పాత్రలు ఉన్నాయి. అందులో పర్టికులర్గా వాల్మీకి మహర్షి, విశ్వామిత్రుడు కూడా మహర్షే, కాకపోతే ఏంటంటే ఈయన తర్వాత బ్రహ్మర్షి అవుతారు. అదేవిధంగా వశిష్ఠుడు కూడా మహర్షే, ఈయన కూడా బ్రహ్మర్షి అంటారు. కానీ నారదుడిని రాజర్షి అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి రామాయణం ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాయడానికి నారదుడు వాల్మీకి మహర్షికి ఈ యొక్క రామాయణం యొక్క వృత్తాంతాన్ని అంతటినీ సంగ్రహ రామాయణం కింద ఒక 100 పద్యాలలో 100 శ్లోకాలలో క్లియర్గా చెప్తారనమాట. అందులో పర్టికులర్గా మనకి రామాయణంలో ఈ బాలకాండలోనే ప్రారంభంలోనే మనకి ఇది వస్తుంది. కాబట్టి రామాయణంలో పర్టికులర్గా రాజర్షి అని ఎవరిని పిలుస్తారు? దేవర్షి అని ఎవరిని పిలుస్తారంటే నారదుడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత
వశిష్ఠుడి యొక్క గోవు పేరేంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, శబల. చాలామంది కామధేను అనుకుంటారు. మనకి క్షీరసాగర మదనంలో కామధేను ఉద్భవిస్తుందండి. ఆ కామధేనువుకి ఇద్దరు పుడతారు. ఒకటి శబల అనేటటువంటి ఆడగోవు, మరియు నందిని అనేటటువంటి మగగోవు పుడతారు. ఈ శబలని దేవేంద్రుడు ఎవరికి ఇస్తారంటే వశిష్ఠ మహర్షికి ఇస్తారు. ఈ శబల కూడా కామధేనువు లాంటిదే. అంటే మనం ఏం కోరుకుంటే అది చేస్తుంది అనమాట. మనకి ఎటువంటి పదార్థం కావాలన్నా, ఎటువంటి ఆహారం కావాలన్నా, ఎటువంటి సైనికులను సృష్టించాలన్నా, ఏం చేయాలన్నా సరే మనకి ఏం కావాలంటే అది మనకి వశిష్ఠుడి యొక్క తపస్సుకు మెచ్చి శబల అనేటటువంటి గోవుని దేవేంద్రుడు ఇస్తాడు. చాలామంది తప్పు పెడతారు, క్లియర్గా చూసుకోండి. రామాయణంలో బాలకాండలో గౌతమ మహర్షి అహల్యకి కుమారుడైనటువంటి శతానందుడు రాముడికి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం గురించి, విశ్వామిత్రుడి యొక్క చరిత్ర గురించి, అంటే విశ్వామిత్రుడు ఎన్ని కష్టాలు పడి ఈ యొక్క స్టేజ్కి, ఒక బ్రహ్మర్షి స్టేజ్కి వెళ్ళారు అని చెప్పేటప్పుడు తన యొక్క వృత్తాంతాన్ని, తన చరిత్ర, విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉండేవాడు. రాజుగా ఉండేటప్పుడు వశిష్ఠ మహర్షిని సందర్శించినప్పుడు ఆ ఆశ్రమంలో ఈ యొక్క శబల అనేటటువంటి కామధేను కుమార్తెను చూస్తాడు. చూసి విశ్వామిత్రుడు సైన్యంతో వచ్చిన వెంటనే ఈ సైన్యానికి ఏం కావాలో అదంతా జస్ట్ సెకండ్స్లో మనకి వశిష్ఠుడు అడిగితే ఆ సభలు తెచ్చిచ్చే, సభలకి ప్రార్థిస్తే అవన్నీ వచ్చేసేవన్నమాట. అది చూసి శబలని తీసుకెళ్ళిపోవాలని విశ్వామిత్రుడు ఎవరికి అడుగుతారంటే వశిష్ఠుడికి అడుగుతాడు. వశిష్ఠుడు ఇవ్వకపోతే లాక్కుని వెళ్ళిపోతే శబల విశ్వామిత్రుడితో యుద్ధం చేస్తుంది. అప్పుడు ఈ శబల అనేటటువంటి కామధేను ఉండడం వల్లనే కదా ఇలా జరిగింది. నేను కూడా వశిష్ఠుడు అంత గొప్పవాడిని అవ్వాలని, బ్రహ్మర్స్ అవ్వాలని ఎన్నో కష్టాలు పడి చివరికి బ్రహ్మర్స్ అవుతాడు. ఇదంతా మనకి క్లియర్గా నేను దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ మనకేంటంటే వశిష్ఠుడి దగ్గర ఉండేటటువంటి కామధేనువు యొక్క కుమార్తె పేరు ఏంటంటే శబల అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ శబరి ఎవరి ఆశ్రమంలో ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. అరణ్యకాండలో సీతను వెతుక్కోవడం కోసం వెళ్తున్నప్పుడు చివరిలో మనకి ఈ యొక్క శబరి ఆశ్రమానికి వెళ్తారు. శబరి మతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటుంది. ఇదంతా క్లియర్గా నేను ఇచ్చినటువంటి నోట్స్ చూస్తే మీకు క్లియర్గా ప్రతిదీ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదండి. తర్వాత ఇంద్రజిత్ యొక్క అసలు పేరు మేఘనాథుడు. ఇంద్రజిత్తు మనకి రావణాసురుడు యొక్క కుమారుడు, అతివీర భయంకరుడు, చాలా అత్యంత గొప్ప యుద్ధాన్ని చేయగలిగినటువంటి వ్యక్తి. రామలక్ష్మణుల్ని నాగపాసం వేసి మూర్ఛలు చేసినటువంటి గొప్ప పరాక్రమవంతుడు ఇంద్రజిత్ యొక్క అసలు పేరు మేఘనాథుడు. మేఘాల్లో దాక్కొని యుద్ధం చేస్తాడు కాబట్టి ఈయనకి మేఘనాథుడు అని పేరు వచ్చింది. చివరిలో మనకి యుద్ధకాండలో మీకు ప్రతిదీ చూపించాల్సినటువంటి అవసరం లేదు, మనకి మెటీరియల్ చూసుకుంటే అర్థమైపోతుంది. తర్వాత కౌశల్య సుప్రజ రామాని శ్రీరాముని మేల్కొలుపు పాడింది ఎవరు? మనందరికీ తెలిసిందే. రామాయణంలో బాలకాండలో తన యాగాన్ని మారీచుడు, సుబాహులు తాటక నుంచి రక్షించడం కోసం రామలక్ష్మణులు తీసుకెళ్తున్నప్పుడు రాముడిని ఉదయాన్నే నిద్ర లేపడానికి కౌశల్య, ఇప్పుడు మనం పాడుకునేటటువంటి సుప్రభాతం ఏదైతే ఉందో ఆ సుప్రభాతాన్ని ప్రపంచానికి అందించింది విశ్వామిత్రుడు అండి. తర్వాత నెక్స్ట్ జనక మహారాజు యొక్క గురువు పేరు ఏంటని అడిగారు. యాక్చువల్లీ ఇక్కడ దశరథ మహారాజుకి అడగాలేమో. జనక మహారాజు యొక్క గురువు పేరు అష్టావక్రుడు. దశరథ మహారాజు యొక్క గురువు అండ్ దేవగురువు ఏంటంటే ఎవరంటే రాజగురువు వశిష్ఠ మహర్షి. ఇది కొంచెం తప్పు అడిగినట్టున్నారు. తర్వాత దశరథ మహారాజు యొక్క రాజ్యం పేరేంటి? కోసల. మనకి బాలకాండలో స్టార్టింగ్లోనే వస్తుంది. తర్వాత రామసేతు నిర్మించినటువంటి ప్రదేశం తమిళనాడులోని ఏ ప్రాంతంలో ఉందంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ తెలిసిన ధనుష్కోటి. తర్వాత సీతను అపహరించమని రావణ్ణి ఎవరు ప్రోత్సహించారు? శూర్పణఖ. ఎందుకంటే శూర్పణఖ రాముడిని మోహిస్తే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సీత చాలా అందగత్తే, ఆవిడని అపహరించాలని రావణ్ణి ప్రోత్సహిస్తుంది. మనకి ఇది క్లియర్గా మనకి అరణ్యకాండలో క్లియర్గా కనిపిస్తుంది. నేను క్లియర్గా ఇచ్చాను చూడండి. తర్వాత శత్రుఘ్నుడి యొక్క తల్లి ఎవరు? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు కదా, ఎవరికి పుట్టారనేది చాలా క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలండి. కౌశల్యకి రామచంద్రమూర్తి జన్మిస్తారు. అదేవిధంగా కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు అండ్ శత్రుఘ్నుడు, వీరిద్దరూ కవల పిల్లలు. ఎందుకంటే మనకి అక్కడ ఇచ్చేటటువంటి ఏదైతే పుత్రకామేష్టి యాగం నుంచి వచ్చినటువంటి ఆ పాయసం ఏదైతే ఉందో ఆ పాయసాన్ని పంచేటప్పుడు 1/2 భాగం కౌశల్యకి ఇస్తారు, 1/4 సుమిత్రకి, 1/8 కైకేయికి, మిగిలిన 1/8 భాగం మళ్ళీ సుమిత్రకి ఇస్తారు. సుమిత్రకి 2 భాగాలు వచ్చాయి కాబట్టి ఈ 2 భాగాల నుంచి ఇద్దరు పడతారు. ఒకటి లక్ష్మణుడు
అండ్ శత్రుఘ్నుడు ఇద్దరు పుడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. శత్రుఘ్నుడు ఎవరికి జన్మించారంటే సుమిత్రకి పుడతారు. శత్రుఘ్నుడి యొక్క తల్లి ఎవరంటే సుమిత్ర. అదేవిధంగా జనకుని యొక్క సోదరుడి పేరేంటి? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నారు కదా, కుశధ్వజుడు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు. రామాయణంలో ఉండేటటువంటి భాగాలని కాండాలు అంటారు. అదేవిధంగా మహాభారతంలో అయితే పర్వాలు, భాగవతంలో అయితే స్కందాలు అంటారు. అయోధ్య ఏ నది ఒడ్డు పక్కన ఉంది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ ప్లేసెస్ని కూడా చూసుకోవాలి. అయోధ్య సరయూ నది పక్కన ఉంది. రామాయణ బాలకాండలో స్టార్టింగ్లోనే వస్తుంది, క్లియర్గా చూసుకోండి. తర్వాత హనుమంతుని చేతంలో హతమైనటువంటి రావణుడి యొక్క కుమారుడు ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, అక్షకుమారుడు అండి. అక్షకుమారుడితో యుద్ధం అంటే మనకి సీతాదేవిని కనుక్కున్న తర్వాత ఆంజనేయ స్వామి సుందరకాండలో పర్టికులర్గా సీతాదేవిని కనుక్కున్న తర్వాత లంకా నగరాన్ని కాల్చెల్లిపోదామని వెళ్ళేటప్పుడు మనకి రావణాసురుడు ఏంటంటే తన యొక్క కొడుకు అయినటువంటి అక్షకుమారుని పంపిస్తాడు. ఫస్ట్ అక్షకుమారుణ్ణి హనుమంతుడు చంపేసిన తర్వాత ఇంద్రజిత్తు వస్తాడు. ఇంద్రజిత్తు యుద్ధం చేసిన తర్వాత రావణాసురుడు యొక్క ఏంటి, రావణాసురుడి గురించి తెలుసుకోవాలని దొరికిపోతాడు. ఇంద్రజిత్తు బంధించి రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదంతా మీకు సుందరకాండలో చాలా క్లియర్గా స్వామి హనుమ చేసినటువంటి ఆ లంకానగరం దహనం అంతా చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి మెటీరియల్లో చాలా క్లియర్గా ఇచ్చాను, చూసుకోండి. తర్వాత సగర కుమారులను భస్మం చేసినటువంటి ఋషి ఎవరు? కపిల మహర్షి. వెరీ ఇంపార్టెంట్. దేవేంద్రుడు ఇప్పుడు సగరుడు చేసినటువంటి అశ్వమేధ యాగం అశ్వాన్ని దేవేంద్రుడు దొంగలించేస్తే అది ఎక్కడ ఉంటుంది? కపిల మహర్షి ఆశ్రమంలో ఉంటుంది ఆ అశ్వం. ఆ కపిల మహర్షి నాశనం చేశారనుకొని ఈ సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది కూడా ఏంటంటే కపిలుడి మీదకి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏంటంటే కపిల మహర్షి చాలా శక్తివంతమైనటువంటి మహర్షి కాబట్టి వీళ్ళని భస్మం చేసేస్తారు. 60,000 మంది కూడా భస్మం అయిపోతారు. కాబట్టి అప్పుడు తమ పూర్వీకులకి సరైనటువంటి కార్యక్రమాలు అనేవి చనిపోయిన తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలు జరగలేదు. వాళ్ళకి మంచి పుణ్యగతులు కలగాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి గంగానది వాళ్ళ మీదుగా ప్రవహిస్తే వాళ్ళకి మంచి గతులు జరుగుతాయని అనిపిస్తే అప్పుడు భగీరథుడి ప్రయత్నం ద్వారా ఎక్కడో ఉన్నటువంటి గంగని దివిలో ఉండేటటువంటి గంగని ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి భూమి మీదకి తీసుకొస్తాడు. అది మనకి గంగా అవతరణంలో మనకి క్లియర్గా ఇందాక మనం చూపించాం, గంగా అవతరణలో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ నేను ఒక 30 నుంచి 32 క్వశ్చన్లు మీకు చూపించానండి. ఇందులో ఈ క్వశ్చన్స్ చూపించడం మనకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఫాలో అయితే ఎలాంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చు. అంటే మనం చదివేటప్పుడు మనం దేని మీద దృష్టి పెట్టాలి, ఏది అవసరం లేదు అంటే రాజవంశాల మీద ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు, లేదంటే ప్రదేశాల మీద ఎక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, లేదంటే మనకి పాత్రల మీద ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు, భాగాలు ఇప్పుడు రామాయణంలో భాగాలు అడిగాడు కదా, రామాయణంలో భాగాలను ఏమంటారు? కాండలు అంటారు. మహాభారతంలో పర్వాలు అంటారు. అదేవిధంగా మనకి భాగవతంలో స్కందాలు అంటారు. ఎన్ని పర్వాలు ఉన్నాయి, ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని స్కందాలు ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నాడు, అదేవిధంగా ఏ పాత్ర ఎక్కడ ప్రవేశిస్తుంది, ఈ విధంగా ఏ పాత్ర ఎక్కడ ప్రవేశిస్తుంది, ఏ కాండలో ప్రవేశిస్తుంది, ఏ సన్నివేశం ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఏంటంటే మనం క్లియర్గా చూసుకోవాలండి. అలా చూసుకుంటే మనకి బెటర్ మార్క్స్ వస్తాయి. అందుకనే నేను ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి, ఇచ్చిన వీడియోస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, నేను డైలీ పెట్టినటువంటి ఆడియోస్ వినండి, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. రామాయణ మహాభారతం భాగవతం చదవడం, పురాణాలు చదవడం ఒక అదృష్టం అనుకొని చదవండి. ఎందుకంటే నార్మల్గా అయితే మనం ఎప్పుడు నేనే చదవలేదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మన పురాతనమైనటువంటి గ్రంథాలు, అద్భుతమైనటువంటి గ్రంథాలు, మన జీవితాన్ని గొప్పగా మార్చేసేటటువంటి గ్రంథాలు ఇవి. ఆ గ్రంథాలు మనం చదివితే మన జీవితంలో చాలా గొప్ప మెరుగుదల వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఉద్యోగానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్గా ఏదో మనకి ఎగ్జామ్ కోసం కాకుండా తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ప్యాషన్తో చదవండి. డెఫినెట్లీ అవి మీకు ఉపయోగపడతాయి. మీ యొక్క శీల నిర్మాణాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మరొక వైపు ఉద్యోగాన్ని సాధించుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి రామాయణం అయిపోయింది కాబట్టి మహాభారతం, భాగవతంలో ఉండేటటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకొని నేను మెటీరియల్ ఇస్తాను. ఆ మెటీరియల్ని యాజ్ ఇట్ ఈస్గా బాగా రివైజ్ చేయండి, సరిపోతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.